बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम। साधिद्दाम साधिद्दाम ఎగ్జాంపుల్గా లీడ్ చేశారు కాబట్టి మీరు కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ అచీవ్ చేయడం మర్చిపోకుండా ఇంకా ఇతరులందరికీ సేవ చేయడానికి కూడా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా మంచి ప్రోగ్రామ్స్ మనం అందజేస్తూ ఉంటాము. ఈ ఇయర్ కూడా మనము బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద చాలా స్కూల్స్ నోటిఫై చేస్తున్నాము. దాదాపు 1200 పైగా పిల్లలు దాంట్లో చదువుకుంటూ ఉన్నారు. దాంతోపాటు జిల్లాలో మనకి 37 ప్రీ మెట్రిక్ అండ్ 11 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే 99% పాస్ పర్సంటేజ్ మన 10th స్టాండర్డ్ పిల్లలు హాస్టల్స్లో చదువుకున్న పిల్లలు తీసుకొచ్చారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అక్కడ ఎంత కృషితో చదువుతున్నారు, అలానే మన పిల్లలకి సహకరిస్తున్న టీచర్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు అనేది తెలియజేస్తున్నాము. ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ఆశిస్తున్నాము మన హాస్టల్స్లో చదువుకున్న పిల్లలందరికీ. అండ్ ఈసారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పిల్లలందరికీ కూడా బ్లాంకెట్స్, ట్రంక్ బాక్సెస్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది. అండ్ టైం టు టైం కావాల్సిన రిపేర్స్ వాళ్ళకి అందజేయాల్సిన అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఫండ్స్ అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దీంతో పాటు మనకి ఇంటర్ క్యాస్ట్ కపుల్స్ మ్యారేజెస్కి రావాల్సిన ఇన్సెంటివ్ కూడా ఈసారి ఆల్మోస్ట్ 1 crore వరకు ఇన్సెంటివ్స్ బడ్జెట్ మనకి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మనకి ప్రీ మెట్రిక్ స్కూల్ వెళ్ళే పిల్లలకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. చాలా ఎఫర్ట్స్ పెట్టి అప్లికేషన్స్ అనేది తెప్పించాము, కానీ దీని గురించి ఇంకా అవగాహన చాలా కావాల్సిన అవసరం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇక్కడ వేదిక పైన ఉన్న లీడర్స్ అందరినీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి 3000 రూపీస్ డే స్కాలర్కి, 7000 రూపీస్ హాస్టల్లో చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ అనేది 9th to 10th ఉన్న పిల్లలకి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. మనకి మీ సేవలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు త్రూ దేర్ హెచ్ఎంస్ అవ్వచ్చు ఆర్ మన డిఎస్సిడిఓ డిపార్ట్మెంట్ నుంచి. ఈ మంచి అవకాశాన్ని ఈసారి ఓన్లీ ఒక 500 పిల్లలు మాత్రమే లబ్ధి పొందారు. మిగతా వాళ్ళు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గారు ప్రసంగించగలని వారితో సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మేడం జీవనరావు గారి 118వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, జేసీ గారికి, మరి ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఎస్సీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ గారికి, మరి వేదిక పైన ఉన్న అన్నలందరికీ కూడా కౌన్సిలర్స్కి పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఇప్పటివరకు ఎన్నో విషయాలు మనం విన్నాం. మరి జగ్జీవన్ రామ్ అంటే ఏంటో మీ అందరికీ కూడా పాఠ్యపుస్తకాలు కూడా చదవడం జరిగింది. నా అనుభవం కూడా చెప్తాను. నేను 71, 72, 73లో మానుమూల గ్రామం నేను చదివినప్పుడు మరి అక్కడ వ్యత్యాసం ఉండేది. మాకు ఏసీలకి కింద కూర్చోబెట్టి మాకు కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టేవాళ్ళు. మాకు అనిపించేది అన్నమల్లి కింద కూర్చున్న ఏసీ వాళ్ళ వర్గంలో ఉన్న పిల్లలు చదువులో మరి చాలా బాగుండేవాళ్ళు, కానీ అంటకుండా ముట్టకుండా ఉంచేవాళ్ళు. అది ఆచారమేమో, అది పద్ధతి కాబట్టి మేము కూడా అదే పాటించాలేమో అనుకొని మేము కూడా దూరంగా ఉండేవాళ్ళం.
మరి జగ్జీవన్ బాల్యంలో మరి ఆయన ఏం చేసిండో మీ అందరికీ చెప్పే ఉంటారు. పాఠశాలలో తాగడానికి కుండలు 2 పెడితే ఒకటి ఎస్సీ అని ఒకటి హిందూ అని అట్లా పెట్టినప్పుడు మరి ఆ చిన్న వయసులోనే మేమైతే భయపడి అది ఆచారం కాబట్టి పెద్దలు కొడతారేమో తిడతారని మేము అంటరాని విధానాన్ని మరి మేము అట్లనే అనుభవించినాం. కానీ జగ్జీవన్ రావు గారు చిన్న వయసులోనే మరి ఈ తేడా ఎందుకు పెట్టిండ్రు అనే ఆలోచన వచ్చింది. మరి ఆలోచన వచ్చి అది ఊరుకున్నాడా? ఎంత ధైర్యం ఉంటే ఆయన ఆ కుండల పగలగొట్టడం జరిగింది. ఈ సపరేట్ పెట్టి ఎందుకు విడదీస్తున్నారు? తెలివిలో మేము కూడా మనుషులమే కదా, మాలో కూడా రక్తమే ఉంది కదా, మమ్మల్ని ఎందుకు ఇట్లా పెడుతుందని ఆయన మరి ఆ చిన్న వయసులో ఎవరు సపోర్ట్ లేకుండా ఆయనకు వచ్చిన ఆలోచనని మరి ఆయన కుండలు పగలగొట్టడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఇది ఎందుకు ఇట్లా చేసిందని శిక్షించినా ఒప్పుకోలేదు. మేము మనుషులమే, సమాజంలో మేము కూడా బతుకుతున్నాం, మాకు ఈ భేదాలు వద్దు అని చిన్న వయసులో తీసుకొచ్చింది. మరి మీకు ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, అలాంటి సమస్యలు ఏమైనా ఎదురైతే మీరేమన్నా దాన్ని ఎదిరించే శక్తి మీలో ఉందా? మనలో రావాలని ఆయన సూచించింది కాబట్టి దాన్ని ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమం అందరూ కలిసి చేస్తున్నామంటే ఆ మహానుభావుని మరి చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఈరోజు కుల భేదాలు లేకుండా బతుకుతున్నాం. ఆయన చేసిన దాన్ని బట్టి మరి ఇంకా కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో ఇంకా మార్పు రావాల్సిన ఇంకా చాలా మనకు కనపడుతున్నాయి. దాన్ని కూడా రూపుమాపడానికి ఇక్కడ స్టేజ్ మీద కుల పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి ముంగట ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరం కూడా మరి కృషి చేయాలి. అందరికీ సమాజంలో సమాన హక్కు, మరి మేము ఇంకొకటి కూడా సంతోషపడుతున్నాం, మహిళలకు కూడా సమాన హక్కు వస్తుంది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి ఈ రోజున వ్యవస్థలో సమానంగా వెళ్తున్నాం. మరి ఎంతోమంది ఉదాహరణ ఇక్కడ కలెక్టర్ గారే మహిళ ఉన్నారు. ఈరోజు మన అందరు కూడా మరి ఉదాహరణ తీసుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా కష్టపడి దేనికి ధనం మూలం కాదు, విద్యనే అనేది ముఖ్యంగా మీ మనసులో పెట్టుకోండి. ఎన్ని పైసలు ఉన్నా అదేమి చేయలేవు, దాంతో కాదు. కానీ విద్య అనేది ఎంత చదివితే అంత మంచిది, అంత స్థాయికి ఎదగగలుగుతారు, స్థానం పొందగలుగుతారు. మరి మీ విద్యార్థులందరూ నేను ఒకరు కోరుకుంటున్నా, ఈ సమయం మంచిది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా చదవండి.